ఫ్రెండ్స్, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి జీవితాంతం ఒక స్థిరమైన జీతం వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఏ ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడినా, లేకపోతే అసలు పని చేయకపోయినా మీకు జీతం వస్తూనే ఉంటుంది. ఉద్యోగం కోసం తప్పించాల్సిన పని లేదు, రిసెషన్ భయమే లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, పని చేయాల్సిన అవసరం లేకపోతే, ఉద్యోగం కోసం తంటాలు పడాల్సిన అవసరం లేకపోతే, మనం ఈఎంఐలు అప్పులు ఎలా కట్టాలో అనే టెన్షన్ ఉండదు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుండి ఆర్థిక భద్రత ఉంటే మనం బలవంతంగా డబ్బులు సంపాదించడం కోసం పనులు చేసుకోకుండా నిజంగా మనం ప్రేమించే విషయాలను అనుసరించే స్వేచ్ఛను పొందగలుగుతాం. అవి కళలు, శాస్త్ర విజ్ఞానం, సంగీతం లేదా ఒక సింపుల్ జీవితాన్ని అనుభవించవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక కళల ప్రపంచంలో అనిపించవచ్చు, కానీ ఇదంతా నిజంగానే సాధ్యమేనా? ఇది సృజనాత్మకతకు, కొత్త ఆవిష్కరణలకు, వ్యక్తిగత ఆనందాలకు దారితీసిన కొందరు అసలైన అవసరమైన ప్రశ్నలు వేస్తారు. అవి ఏంటంటే, ప్రజలకు ఉద్యోగంతో సంబంధం లేకుండా జీతం వస్తూ ఉంటే చెత్తను తొలగించే ఉద్యోగం ఎవరు చేస్తారు? మనం తినే ఆహారం ఎవరు ఉత్పత్తి చేస్తారు? ఆసుపత్రులు, అత్యవసర సేవలు నడిపించేది ఎవరు? ఏమీ చేయకుండానే డబ్బు అందుకుంటే సమాజం సరిగ్గా నడుస్తుందా? కీలకమైన ఉద్యోగాలను ఎవరైనా చేసేందుకు ఆసక్తి చూపుతారా? ఇది నిజంగానే పనిచేస్తుందా, లేక మన వ్యవస్థ ఇప్పటి వరకు ఇలా ఎందుకు కొనసాగిందో అర్థం చేసుకోవాలా? ఫ్రెండ్స్, మనం పని చేసినా చేయకపోయినా ఒక ఫిక్స్డ్ శాలరీ మన అకౌంట్ లోకి లైఫ్ టైం క్రెడిట్ అయితే ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ పరస్పర మార్పిడిపై ఆధారపడి ఉంది. మీరు పని చేస్తే డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో మీరు అవసరమైన వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తారు. అది వ్యాపారాలను కొనసాగించడానికి, కంపెనీలను నడిపించడానికి మరియు కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు సహాయపడుతుంది. ఈ స్థిరమైన చక్రం సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు ఈ చక్రం విరిగిపోతే ఏమవుతుంది? పని చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరికి జీవితాంతం ఒక స్థిరమైన వేతనం వస్తే ఇది చాలా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మొదటిది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని. ప్రభుత్వమే ఈ వేతనాన్ని అందిస్తున్నా అనుకుంటే పన్నులు భారీగా పెరిగిపోతాయి అనిపిస్తుంది. అయితే ప్రైవేట్ కంపెనీలు దీన్ని చేస్తాయని అనుకుంటే పని చేయని వారికి కూడా వ్యాపారాలు డబ్బు ఎందుకు ఇవ్వాలనేది ప్రశ్న అవుతుంది. రెండవది, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందా అని. ప్రతి ఒక్కరికి ఖర్చు చేయడానికి డబ్బు ఉంటే, సరుకులు సేవలు అందించడానికి తక్కువ మంది ఉంటే, డిమాండ్ ఎక్కువై సరఫరా తక్కువై ధరలు విపరీతంగా పెరిగిపోవడం ఖాయం అవుతుంది. తరువాత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, మౌలిక వస్తువుల నిర్మాణం వంటి ముఖ్యమైన పనులకు శ్రమ, నిబద్ధత, నైపుణ్యం అవసరం. డబ్బు సంపాదించాల్సిన అవసరం లేకుంటే ఇంకా ఎవరైనా ఈ పనులు స్వచ్ఛందంగా చేస్తారా? ప్రస్తుతం మనలో చాలా మంది జీవనోపాధి కోసం పని చేస్తుంటాం, కానీ డబ్బు ఎలాంటి కష్టం లేకుండానే వస్తే ఈ పనులు ఎవరు చేస్తారు? ఇంకా ఎవరైనా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటారా? సమాజం అభివృద్ధికి పని చేయాలనుకుంటారా? లేక ఎవరికి వారు ఏమి చేయకుండానే లబ్ధి పొందాలనే అభిప్రాయంతో ఉండిపోతారా? ఇవి చాలా పెద్ద సవాళ్లు, కానీ దీని అమలు సాధ్యమేనా? ఇది నిజంగా పనిచేసే విధానం అవుతుందా? దీని గురించి మరింత లోతుగా ఆలోచించాలి. ఫ్రెండ్స్, జీవితాంతం స్థిరమైన జీతం అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా డబ్బు ప్రవాహం కొనసాగే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీన్ని సాధించడానికి స్థిరమైన నిధుల సమీకరణ, సమాజంలోని పని ప్రాధాన్యతలో మార్పులు మరియు ఉత్పాదకతపై కొత్త దృక్పథం అవసరం. అయితే జీవితాంతం స్థిర జీతాన్ని అందించడానికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒక ఉత్తమమైన మార్గం. ఇందులో ప్రతి పౌరుడికి ఉద్యోగం ఉన్నా లేకున్నా ప్రభుత్వం నెలకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని అందిస్తుంది. అయితే దీన్ని దీర్ఘకాలం కొనసాగించాలంటే ప్రభుత్వానికి స్థిర ఆదాయ వనరులు అవసరం. పెద్ద కార్పొరేట్ కంపెనీలపై అధిక పన్నులు వేయడం, ఆటోమేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పునఃపంపిణీ చేయడం లేదా వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేయడం వంటివి పరిష్కార మార్గాలు కావచ్చు. కొన్ని దేశాలు యూబీఐని ప్రయోగాత్మకంగా పరీక్షించాయి. చాలా మంది ఈ డబ్బును కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి లేదా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించారు. అయితే చిన్న స్థాయిలో పరీక్షించడం ఒకటైతే దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడమే అసలైన సవాలు. దీని దీర్ఘకాలిక ప్రభావాలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆ తర్వాత రెండవది, రోబోట్లు మరియు ఏఐ చాలా ముఖ్యమైన పనులకు నిర్వహించే సమాజం ఏర్పడితే మానవులు ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి, రవాణా, వైద్య, న్యాయ రంగాల్లో సైతం మెషిన్లు పనిచేస్తే మనుషులకు ఆర్థికంగా జీవితాన్ని కొనసాగించడంలో సమస్య ఉండదు. కానీ ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ మెషిన్ల నిర్వహణ, న్యాయంగా సంపద పంపిణీ చేయడాన్ని ఎవరు చూస్తారనేది. ఏఐ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక పన్నులు విధించడం ద్వారా ఆ డబ్బును ప్రజలకు స్థిర జీతంగా పంపిణీ చేయవచ్చని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ దీనికోసం గ్లోబల్ స్థాయిలో కొత్త ఆర్థిక విధానాలు మరియు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం. అయితే ఫ్రెండ్స్, డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకపోతే
మనుషులు ఇంకా పని చేస్తారా? దీనికి సమాధానం అవునని చెప్పాలి. కానీ ఆ పని చేసేందుకు కొత్త ప్రేరణలు అవసరం. ఇక్కడ డబ్బు సంపాదన కాకుండా సృజనాత్మకత, అభిరుచి, సామాజిక గౌరవం లేదా విజయం సాధించడం వంటి అంశాలు కొత్త ప్రేరణలుగా మారవచ్చు. దీన్ని సాధించాలంటే సమాజంలో పెద్ద మార్పు జరగాలి. విద్యా వ్యవస్థ ఉద్యోగాల శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని విడిచి వ్యక్తిగత అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు మరియు మానవీయ విలువలను పెంపొందించే దిశగా మారాలి. ప్రభుత్వాలు కొత్త విధానాలను రూపొందించి ప్రజలు డబ్బు ఆశించకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా పనులు చేయాలనే ప్రోత్సాహాన్ని కలిగించాలి. అయితే ఫ్రెండ్స్, ఈ మార్పు సమాజాన్ని ఒక యుటోపియా వైపు తీసుకెళ్తుందా, లేకపోతే పని చేయాలనే తపన తగ్గి మనుషులు నిష్క్రియులుగా మారిపోతారా? ఈ వ్యవస్థ విజయవంతం అవ్వాలంటే సమాజం ఎంతవరకు ఈ మార్పును అంగీకరిస్తుందనేదే కీలకం. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, జీవితాంతం స్థిరమైన జీతం అందించే ప్రపంచం త్వరలోనే వచ్చేది కాకపోయినా ఈ ఆలోచన ప్రయోగం మనకు విలువైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పటికే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ వంటి విధానాలను పరిశీలిస్తున్నాయి. ఈ చర్చలు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆటోమేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అనేక సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. అప్పుడు పని అంటే నిజంగా ఏమిటి అనే ప్రశ్నను మనం పునర్మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది. మార్పులకు స్పందించడమే కాకుండా జీతంతో సంబంధం లేకుండా భద్రత కలిగిన భవిష్యత్తుకు మనం ముందుగానే సిద్ధం కావాలి. ఫ్రెండ్స్, మీరు జీవితకాలం స్థిరమైన జీతం పొందితే దాన్ని ఎలా ఉపయోగిస్తారు? మీరు ఇంకా కలలను కంటారా? మీరు ఇంకా కష్టపడతారా? లేదా సౌకర్యంలో సంతోషంగా ఉండిపోతారా? ఆలోచించండి. ఎందుకంటే ఆ భవిష్యత్తు చాలా సమీపంలో ఉండవచ్చు.